విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఆయన విద్యార్థులతో కలిసి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థులను అనేక అంశాలకు వినియోగించుకుందని, తమ ప్రభుత్వం అలా చేయబోదన్నారు. సమాజానికి దారిని చూపిన ప్రముఖుల పేర్లతోనే పథకాలకు పేర్లు పెట్టామని మంత్రి లోకేష్ తెలిపారు. రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంటాం. మీరు చూశారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం. గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందర పట్టుకెళ్లేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదానికి లేదు. ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. సినిమా చూసేదానికి థియేటర్కి వెళ్తే ఫస్ట్ వచ్చేది ఎవరండి? ఎవరు వస్తారు? గట్టిగా చెప్పండి. ముఖేష్ వస్తాడు. ముఖేష్ దగ్గుతూ ఉంటాడు. మనందరం అనుకుంటాం, అబ్బాయి గోల్ ఎందుకురా, తొందర దిగండి, సినిమా పెట్టండి అని, సినిమా వేయండి అని. పాపం చాలా ఇబ్బంది పడతా ఉంటాడు ముఖేష్. గంజాయి సేవించిన వాళ్ళు దానికన్నా ఎక్కువ ఇబ్బంది పడతారు. ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది. సిగరెట్ వల్ల కనీసం మనం ఇబ్బంది ఎదుర్కొంటాం, కానీ గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి. గంజాయి వద్దు బ్రో, డోంట్ బికమ్ అ ముఖేష్.